శ్రీ మహా అనిపిస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్ సోని అఫీషియల్. గైస్, ఈరోజు వీడియో ఏమంటే స్పెషల్, ఒక టెంపుల్ ఉందన్నమాట, కోదండరామస్వామి టెంపుల్ అని. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, అక్కడ ఎలా ఉంటుంది ఏమని మొత్తం చూపించేస్తా. ఇంకెందుకు లేట్, లెట్స్ గో. గైస్, ఫైనల్గా అయితే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఒకసారి మీకు గుడి కూడా చూపిస్తా చూడండి. ఇదే అనమాట నేను చెప్పిన గుడి. ఆ తర్వాత కింద చూడండి క్రౌడ్ అంతా ఎలా ఉన్నారో ఒకసారి మీరు కూడా చూడండి, మీకు కూడా చూపిస్తా. ఇదంతా ఇప్పుడు లైన్గా ఉన్నారనమాట అంతా. ఇప్పుడు మనమైతే గుడిలోకి అయితే పోలేకపోయినాం, బట్ కాకపోతే ఇక్కడ ఒక బిల్డింగ్లో పర్మిషన్ అడిగి పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇది 108 feet ఉంది అనమాట. శ్రీ మహా ముందర కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట. మొత్తం 6 months టైం పట్టిందంట ఇక్కడికి వచ్చేదానికి ట్రావెలింగ్. కానీ ఇక్కడికి వచ్చిన 5 years అయిన తర్వాత ఇదంతా కన్స్ట్రక్షన్ జరిగి మొత్తం మన June 2కి ఓపెన్ చేసినారనమాట. అప్పటి నుంచి ఇంకా మీరు కింద చూసుకోవచ్చు, జనాలు మొత్తం వచ్చి ఫుల్ రష్ ఉందన్నమాట గైస్. ఒకసారి మీరు కింద కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. అందుకోసమే నేను కూడా లోపలికి వెళ్ళలేకపోయినా. అందుకోసం ఇక్కడ బిల్డింగ్ వాళ్ళని పర్మిషన్ అడిగి ఇక్కడ వచ్చి మొత్తం వీడియో అయితే కవర్ చేస్తాను గైస్. ఒకసారి మీరు అక్కడ పైకి అంతా దేవుడిని మొక్కకి వెళ్ళే వాళ్ళందరూ కట్టాలి గైస్ అక్కడ 100 rupees. ఎందుకంటే దేవుని పాదాలు ముక్కొని ఇట్లా మనం లోపలికి అలా పోయి విగ్రహం చుట్టూరు ఒక రౌండ్ వేసి రావాలంటే 100 rupees పే చేసి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా లేదు నార్మల్గా అంటే లోపల గుడి లోపలికి కింద దర్శనం చేసుకొని అయితే రావచ్చు గైస్. ఇంకా వీడియో అయితే ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయను అనమాట. ఇంకా మీకు ఒకసారి కింద గుడి ఎలా ఉంది మొత్తం ఇదంతా చూపిస్తా చూడండి. వీడియో అయితే చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి గైస్. ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఛానల్ పేరు ప్రకాష్ సోని అఫీషియల్ గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.